ఎరుగని వసూళ్లతో ఇండియన్ సినిమాపై చెరగని సంతకం చేశాడు మన పుష్పరాజ్. ఇక ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన నెంబర్స్ ఇవే అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. గత ఏడాది డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 1871 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 3 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ దాటింది. అనంతరం 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు మన పుష్పరాజ్. ఏది ఏమైనా ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనుకునే స్థాయి నుంచి ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టిందంటే పుష్ప 2 టీమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. చూడాలి మరి ఈ నెంబర్స్ ని బీట్ చేసే సినిమా ఏదవుతుందో. చావా శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపుతుంది. మొదటి నుంచి భిన్న పాత్రల్ని ఎంచుకుంటూ తన టాలెంట్ ను చూపిస్తూ ఉన్నాడు. యురి సినిమా నుంచి విక్కీ కౌశల్ దేశభక్తి చాటే పాత్రల్ని పోషిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు చావా సినిమాతో మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. 4 రోజుల్లో ఈ చిత్రం దాదాపు 140 కోట్లకు పైగా కొల్లగొట్టిందంటే సినిమా ఏ రేంజ్ లో సత్తా చాటుతుందో అర్థమవుతోంది. ఇక వీక్ డేస్ అయినప్పటికీ కూడా 4వ రోజు అంటే సోమవారం నాడు ఈ చిత్రం దాదాపు 24 కోట్లు వసూళ్లు సాధించడం విశేషం. మొదటి రోజు 33, రెండో రోజు 39, మూడో రోజు 49 కోట్లు వచ్చాయని టాక్. ఇక 4వ రోజు 24 కోట్లు వచ్చాయని తెలుస్తుంది. అలా మొత్తంగా 4 రోజుల్లో ఈ మూవీకి 145 కోట్లకు పైగానే వచ్చిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక సినిమాలో విక్కీ కౌశల్ తన నటనతో అందరినీ ఏడిపించాడని, మరీ ముఖ్యంగా చివరి 20 నిమిషాలు తన పర్ఫార్మెన్స్ తో అందరి హృదయాల్ని బరువెక్కించాడని పొగిడేస్తున్నారు మూవీ లవర్స్. ఏది ఏమైనా సత్తా ఉంటే ఎప్పటికైనా అదృష్టం కలిసొస్తుందని చావాతో నిరూపించుకున్నాడు ఈ కత్రినా హబ్బీ. సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు వారందరికీ సుపరిచితమే. తన కూతురు సుప్రీతతో కలిసి చిల్ అవుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఎక్కువగా ఈ తల్లి కూతుళ్లు గోవా, బ్యాంకాక్, థాయిలాండ్ అంటూ ట్రిప్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తారన్న సంగతి వాళ్ళు పోస్ట్ చేసే పిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. తాజాగా అలాంటి పిక్స్ ని ఇప్పుడు మరోసారి పోస్ట్ చేశారు ఈ మదర్ అండ్ డాటర్. విషయంలోకి వెళ్తే ఈ వ్యాలంటైన్స్ డేకి ఇద్దరు థాయిలాండ్ లోని పుకెట్ కు వెళ్లి చిల్ అయ్యారట. ఇలా సుప్రీత వదిలిన ఫోటోలను చూసి కుర్రకారు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉందని, తన అందాలతో నెట్టింట్లో మంటలు పెట్టేస్తుందని ఓపెన్ గానే కామెంట్స్ విసురుతున్నారు. ఇక సుప్రీత సినీ కెరీర్ సంగతికొస్తే బిగ్ బాస్ రన్నర్ అప్ అమర్దీప్ తో కలిసి సుప్రీత ఓ సినిమాను చేస్తున్నారు. అదే కాకుండా మరో ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టినట్లు సమాచారం. అయితే సుప్రీత అమర్దీప్ సినిమా షూటింగ్ ఆ మధ్య బాగానే జరిగింది. అప్డేట్లు కూడా షేర్ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రావడం లేదు. మరి ఆ సినిమా ఆగిందా లేక ఆగుతూ సాగుతుందా అన్నది మేకర్సే బయట పెట్టాలి. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇంకా ఏ సినిమాలోనూ కనిపించకపోవడం మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేస్తుందంటున్నారు ఫిల్మీ ఫ్యాన్స్. చూడాలి మరి త్వరలోనైనా ఆడియన్స్ కోరికని అమ్మడు నెరవేరుస్తుందో లేదు. మెగా ఫైట్ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చే జరిగింది. చరణ్ కావాలనే బన్నీని అన్ఫాలో చేశారంటూ ఆరోపిస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ గురించి గతంలో అల్లు అర్జున్ గొప్పగా మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోని షేర్ చేస్తూ చరణ్ పై బన్నీకి ఎంత ప్రేమ ఉందో చూసారా అంటూ పోస్టులు పెడుతున్నారు అల్లు అభిమానులు. చరణ్ పై బన్నీకి ఇంత ప్రేమ ఉన్నప్పటికీ చరణ్ అన్ఫాలో చేయడం అస్సలు బాలేదంటూ మరికొంతమంది ఫైర్ అవుతున్నారు కూడా. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో బన్నీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. హిట్లు పడిన తర్వాత స్టార్ ఫాలోయింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ చరణ్ విషయంలో మాత్రం ఇది భిన్నం. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. తను ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు. అలాంటి చూడని ఒక వ్యక్తిపై ఇంత అభిమానం కురిపిస్తున్నారంటే అది 100 కోట్ల జనాల్లో ఒక్క చరణ్కే దక్కిన గౌరవం. ఇండియా మొత్తంలో ఏ స్టార్ కొడుకు కోసం ఇంతలా ఎదురు చూడలేదు. హీరో అవ్వకముందే ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వ్యక్తి చరణ్. నాకు తెలిసి తన మొదటి సినిమాకి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. సాధారణంగా చిరంజీవి గారు అంటేనే అల్టిమేట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అలానే పవన్ కళ్యాణ్ కి కూడా. అలాంటిది అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ కలిసి మెగా పవర్ స్టార్ అంటూ చెబుతున్న చరణ్ కి ఓపెనింగ్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటాయని అనుకుంటున్నా. చిరంజీవి గారిలా డాన్స్లు చేస్తాడు, ఫైట్స్ చేస్తాడు, యాక్ట్ చేస్తాడు. అయితే ఇవన్నీ చేయడం గ్రేటే. కానీ వీటన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే చిరంజీవి గారు చాలా మంచి మనిషి. ఆ క్వాలిటీ చరణ్ కి కూడా ఉంది. మనస్ఫూర్తిగా చెబుతున్నా చిరంజీవి గారంత మంచి మనిషి చరణ్ అంటూ చరణ్ పై తనకున్న ప్రేమని బయటపెట్టాడు ఈ ఐకాన్ స్టార్.
చూడాలి మరి త్వరలోనైనా ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయా లేక మరింత దూరం పెరిగి కలుసుకోకుండా పోతాయా? సినిమాలు విజయం సాధిస్తే నిర్మాతలు డైరెక్టర్స్ కి కార్లు వగైరా గిఫ్ట్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే రొటీన్ కి భిన్నంగా మన నందమూరి నరసింహం తమన్ కి ఓ కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే ఈ కార్ ని అఖండ 2 నిర్మాతలే ఇచ్చారని, కానీ అదే బాలయ్య చేతుల మీదుగా అందించారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ఆయన నటించే చిత్రాలు వరుస విజయాల్ని అందుకోవడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన నటించిన గత కొన్ని చిత్రాలను గమనిస్తే మనకు కామన్ పాయింట్ కనిపిస్తుంది. బాలయ్య హిట్స్ అయిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ కారణంగానే ఆయన రీసెంట్ గా తమన్ కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడని, అయితే ఈ బహుమతికి అయిన ఖర్చుని బాలయ్య తన నెక్స్ట్ మూవీ అఖండ 2 చిత్ర రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకుంటారని తెలుస్తుంది. ఇక అఖండ 2 కోసం బాలయ్య తన రెమ్యునరేషన్ ను 28 కోట్ల నుంచి ఏకంగా 7 కోట్ల మేర పెంచి 35 కోట్లుగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ పెంచిన రెమ్యునరేషన్ నుంచే ఆయన తమన్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సో మేకర్సే ఇచ్చినా అది బాలయ్య పారితోషికంలోంచే కాబట్టి బాలయ్యే ఆ గిఫ్ట్ ఇచ్చాడని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు నందమూరి అభిమానులు. సినిమాలు ఒప్పుకోవడమైతే ఒప్పుకున్నాడు, కానీ పరిస్థితి చూస్తే డేట్స్ అడ్జస్ట్ చేయటం తలకి మించి భారం అయ్యేలానే కనిపిస్తోంది ఈ టాలీవుడ్ స్టార్ హీరోకి. విషయంలోకి వెళ్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా బ్లాక్ బస్టర్ తర్వాత తన నెక్స్ట్ చిత్రాలను ఇప్పటికే లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న వార్ 2లో నటిస్తుండగానే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తన కెరీర్ లోని 31వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు తారక్. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు, కానీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారట. ఇక ఈ చిత్ర షూటింగ్ లో ఎన్టీఆర్ మరికొద్ది రోజుల్లో జాయిన్ కాబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినపడుతోంది. అయితే వచ్చిన చిక్కల్లా వార్ 2 షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటమే. ఈ సినిమాలో వచ్చే ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లను అప్రోచ్ అవుతున్నారు, కానీ రకరకాల కారణాలతో ఎవరూ లాక్ కాలేదు. మరోవైపు ఫిబ్రవరి తప్పితే రిలీజ్ కి కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఇంకోవైపు వచ్చే సంక్రాంతికి సినిమా తేవాలని ఎన్టీఆర్ 31 ఆల్రెడీ మొదలెట్టి హీరోలని సన్నివేశాలు షూట్ చేసే పనిలో పడ్డారు నీల్. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాడు అన్నదే ఇక్కడ సమస్య. సో ఎన్టీఆర్ రావాలంటే వార్ 2 త్వరగా కంప్లీట్ అవ్వాలి. చూడాలి మరి తలకి మించి భారంగా ఈ డేట్స్ ఇష్యూని తారక్ ఎలా డీల్ చేస్తాడు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే కాదు 6 దాటినా అదే పోటీ, అంతే ఉత్సాహం చూపిస్తున్నారు మన టాలీవుడ్ వెటరన్ స్టార్స్. అయితే ఈ పోటీలో నటసింహం కన్నా మెగాస్టార్ కాస్త ముందున్నట్లు కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే చిరంజీవి 2023వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్యతో రాగా, బాలయ్య వీరసింహారెడ్డి మూవీతో పోటీ పడగా ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలని అందుకున్నాయి. ఇక అదే సంవత్సరం చిరు భోలాశంకర్ తో పలకరించగా, బాలయ్య భగవంత్ కేసరిగా అలరించాడు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభరతో బిజీ కాగా, బాలకృష్ణ మాత్రం డాకు మహారాజుతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమానే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయగా, చిరు మాత్రం అటు రావిపూడి దర్శకత్వంలో ఇటు శ్రీకాంత్ ఓదెలా సినిమాకి, మరోవైపు బాబికొల్లి మూవీకి ఇలా ఒకేసారి 3 సినిమాలకి లైనప్ లో పెట్టే యమజోరు చూపిస్తున్నాడు. అయితే బాలయ్య వీరసింహారెడ్డి మూవీ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి, కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో ఇప్పటికైతే చిరునే బాలయ్య కన్నా సినిమాల లైనప్ లో కాస్త ముందున్నాడన్నమాట. మైకు దొరికింది కదా అని చెడామడా ముందు వెనక చూసుకోకుండా మాట్లాడేయటం, ఆ తర్వాత 4 ఖర్చుకోవటం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. మొన్నటికి మొన్న అల్లువారు ఇలా అడ్డంగా దొరికిపోగా, ఆ తర్వాత నా వంతు అన్నట్లు పృథ్వీ గారు రంగంలోకి దిగి బోల్తా పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇక నా వంతు అన్నట్లు ఆ లైన్ లోకి వచ్చాడు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇక తెలుగు అమ్మాయిలకి ఛాన్స్లు ఇవ్వము అన్నట్లుగా మాట్లాడటంతో ఒక్కసారి నెట్టింట్లో మంటలు రేగాయి. దీంతో ఆ మంటలని ఆర్పే ప్రయత్నంలో పడ్డాడు ఈ ప్రొడ్యూసర్. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, నేను తెలుగు అమ్మాయిలతో పని చెయ్యనని రాశారని, కానీ చాలా మంది తెలుగు నటీమణులు పరిశ్రమకు పరిచయం చేసిన కొద్ది మంది నిర్మాతలలో నేను కూడా ఒకడినని చెప్పుకొచ్చాడు. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక, జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారిని పరిచయం చేశానని, ఇలా 8 మందిని పరిచయం చేశానని, భవిష్యత్తులో మరో 25 మందిని కూడా ప్రతిభావంతులైన తెలుగు అమ్మాయిలను టాలీవుడ్
మీకు పరిచయం చేస్తానని, దయచేసి తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని చెయ్యొద్దని వాపోయాడు ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్. అట్టహాసంగా జరుగుతున్న కుంభమేళాకి భక్తజన సందోహం పోటెత్తుతుంటే అదే బాటలో మేము అంటూ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ప్రయాగ్రాజ్ లో తలక్కుమన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నేవా, కొడుకు అకిరానందన్ తో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే పవన్ రాకతో అక్కడ కూడా భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడడం విశేషం. పవన్ కుటుంబ సమేతంగా మెడలో జంధ్యం వేసుకుని సంప్రదాయ దుస్తుల్లో ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనగా పవన్ తో పాటు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ యాత్రలో పాల్గొనడం గమనార్హం. ఇక సినిమా రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా ఆధ్యాత్మిక యాత్రలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు ఓజీ సినిమా బజ్ ని బాగానే పెంచుకుంటోంది. చూడాలి మరి మన పవర్ స్టార్ ఎప్పుడు త్వరగా ఈ సినిమాలని పూర్తి చేసి అభిమానుల్ని మరింత ఖుషీ చేస్తాడో. అన్నీ ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలంటారు. భారీ బ్యాక్గ్రౌండ్, కావలసినంత ఫ్యాన్ ఫాలోయింగ్, బయట అడుగు పెడితే చుట్టుముట్టే అభిమాన సందోహం, ఇలా అన్నీ ఉన్నా ఎప్పుడో అనౌన్స్మెంట్ వచ్చినా లాంచింగ్ ప్రాజెక్ట్ ఇంకా మొదలవకపోవడం అంటే కాస్త ఆశ్చర్యమే. ప్రస్తుతం మోక్షజ్ఞ పరిస్థితి చూస్తే నిజంగా అలాగే కనిపిస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో లాంచింగ్ అవ్వడం గ్యారంటీ అనుకున్న సమయంలో ప్రశాంత్ ఇంకా స్టోరీ రెడీ చేయలేదని, కాబట్టి నాగ్ అశ్విన్ ఈ స్టార్ కిడ్ లాంచింగ్ బాధ్యతని తీసుకోనున్నాడనే వార్తలు షికార్లు చేశాయి. ఇక ఆ వార్త అంతే అన్నట్లుగా నాగ్ అశ్విన్ అలియా భట్ తో జతకట్టనున్నాడన్న వార్తలు వినిపించాయి. దీంతో అసలు మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో లాంచ్ కానున్నాడంటూ జుట్టు పీక్కున్నారు నందమూరి అభిమానులు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతని వీరసింహారెడ్డి వంటి హిట్ ఇచ్చిన గోపీచంద్ కి బాలయ్య అప్పజెప్పనున్నాడని, త్వరలో ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా బ్యాక్గ్రౌండ్ లేని వారికే కష్టం అనుకుంటే ఇలా కావాల్సినంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మోక్షజ్ఞ లాంచింగ్ కి కాలం కలిసి రావట్లేదంటే ఆశ్చర్యమే. For more videos like this, subscribe Big TV channel.